సింహపూరి ఎఫ్ఎం బుల్లి కథలు బుజ్జాయి కథలు. చిన్ని పిల్లలు చిన్నారి పిల్లలు ఆడి పాడి పచ్చని వేళ మంచి మాటలతో చక్కగా హలరించి బుల్లి కథ వింటారా ఈ వేళ. వింటాం సింహపూరి ఎఫ్ఎం బుల్లి కథలు బుజ్జాయి కథలు. బుల్లి కథలు బుజ్జాయి కథలు శీర్షికన మిమ్మల్ని అలరించడానికి వచ్చేశాను మీ నందిని చైతన్య. మమ్మీ నేను అయ్యో నువ్వు కూడా చిన్ని తల్లి, మరి నీ పేరు చెప్పు. చింతలి ఏంజల్. మరి కథ విందామా? చిన్ని తల్లి, నిన్నటి కథలో పక్షులు దీర్ఘముఖునికి ఒక కథను చెప్పింది కదా, ఏంటా కథ? ఏనుగు కుందేలు కథ మమ్మీ. వెరీ గుడ్. మరి ఆ కథను చెప్పిన తర్వాత పక్షులు దీర్ఘముఖునితో ఏం చెప్పింది, మరి జరిగిన ఈ సంగతినంతా కూడా దీర్ఘముఖుడు తన రాజైన హిరణ్యగర్భునితో ఎలా పంచుకుంటున్నాడో మనం వింటూ ఉన్నాం కదా. తరువాతి భాగం ఇప్పుడు విందాం, ఓకేనా? అలాగే మమ్మీ. పక్షులు ఏనుగు కుందేలు కథ చెప్పి, మీ రాజులాంటి హంసలాంటి మెత్తనివాణ్ణి బలహీనుణ్ణి కొలిచే కంటే బుద్ధిబలంతో యుక్తితో జీవించడం మేలు, ముందు అది తెలుసుకో అని దీర్ఘముఖునితో అనగా, దీర్ఘముఖుడు సరేనన్నట్టు తల ఊపాడు. గాయాలైన దాహంగా ఉంటున్న రాజును తిడుతూ ఉంటే దీర్ఘముఖుడు తట్టుకోలేకపోయాడు. బాధతో ఇలా రాజుకు చెప్పాడు, రాజా, వారు మిమ్మల్ని తిడుతూ ఉన్నప్పుడు, నన్నిలా ఇబ్బంది పెడుతూ ఉన్నప్పుడు నేనేం చెప్పానంటే, మా రాజేమీ పిరికివాడు కాదు, శత్రువుల్ని చీల్చి చెండాడడంలో అతన్ని మించినవారే లేరు. మా రాజు సంగతి మీకు తెలియనప్పుడు ఆయన్ని గురించి ఇలా మాట్లాడడం చాలా తప్పు, దయచేసి మీరలా మాట్లాడొద్దు అని అన్నాను. వింటాయా? నన్ను కట్టిపడేసి కొట్టి బాగా హింసించాయి. ఒళ్ళంతా పచ్చి పుండైపోయింది. దాహం అంటున్నా ఎవ్వరూ పట్టించుకోలేదు. కొన ఊపిరితో ఉన్నాను. అలాంటి నన్ను తీసుకుని వెళ్ళి చిత్రవర్ణుడి ముందు పడేశాయి. నెమలిరాజు నన్ను యగాదిగా చూశాడు. తరువాత ఎవడు వీడు అన్నట్టు సైనికుల్ని చూశాడు. అప్పుడు ఆ సైనికులు వారి రాజైనటువంటి చిత్రవర్ణుడితో ఇలా చెప్పాయి, మహారాజా, వీడు పాపాత్ముడు. మన దేశానికి వచ్చి మనల్ని, ముఖ్యంగా మిమ్మల్ని అనరాని మాటలన్నాడు. ఎవడి పాపాన వాడే పోతాడని మీరంటారేమో. అలా మాత్రం అనద్దు. వీణ్ణి ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించకూడదు. చంపేద్దామనుకున్నాం. కానీ పద్ధతి ప్రకారం మీకో మాట చెబుదామని ఇదిగో ఇలా తీసుకొచ్చాం. చెప్పండి మహారాజా, చంపేయమంటారా అని అడుగుతూనే అంతంత ముక్కులతో మీద పడి పడబోయాయి. వెంటనే చిత్రవర్ణుడు ఆగండి అని వారిస్తూ, ఎవడు వీడు, ఎక్కడ్నించి వచ్చాడు అని అడిగాడు. అప్పుడు అక్కడున్న మిగతా వారందరూ, వీడి పేరు దీర్ఘముఖుడు, కర్పూర ద్వీపం నుంచి వచ్చాడు. వీళ్ళ రాజు హిరణ్యగర్భుడు అని నా గురించి చెప్పాయి మహారాజా. అప్పుడు ఆ పక్షుల్లో ఒక పక్షి నన్ను, మీ మంత్రి పేరేంటి అని అడిగింది. ఆ పక్షి ఒక కొంగ, దాని పేరు దూరదర్శట. అది ఆ రాజ్యానికే మంత్రట మహారాజా. ఆ పక్షి అడిగిన ప్రశ్నకు సమాధానంగా నేను ఇలా అన్నాను, మా మంత్రి పేరు సర్వజ్ఞుడు, చక్రవాక పక్షి, మంచి అనుభవం కలవాడు, ధర్మజ్ఞుడు, వీరుడు, ప్రతిభాశాలి అని చెప్పాను. ఇంతలో ఓ చిలుక కల్పించుకొని చిత్రవర్ణుడితో ఇలా చెబుతోంది, ఇంతకీ ఆ చిలుక పేరేంటో తెలుసా మహారాజా? అరుణముఖుడు. అది ఆ రాజ్యానికి సైన్యాధ్యక్షుడట. చిత్రవర్ణుడితో ఏం చెప్పిందంటే, రాజా, ఆ కర్పూర ద్వీపం మన జంబూద్వీపంలోని భాగమే. అలాంటి ద్వీపాలు చాలా ఉన్నాయి మన రాజ్యంలో. మీకు తెలుసో తెలియదో, ఆ రాజ్యం మనదే. హిరణ్యగర్భుడు మన సామంతుడు. కప్పం కట్టాలి. ముందు ఓ దూతని పంపించి కప్పం కట్టాల్సిందిగా ఆజ్ఞాపించండి మహారాజా.
అని అనడంతోనే వాళ్ళ మంత్రి దూరదర్శి అవును మహారాజా ఆజ్ఞాపించండి అంటూ వంతె పాడాడు. పన్నులు వసూలు చేయడంలోనూ పాలన విషయంలోనూ రాజన్నవాడు జాగ్రత్తగా వ్యవహరించాలి. బ్రాహ్మణుడికి అసంతృప్తి, రాజుకి తృప్తి పనికిరావు. ఏదో రకంగా రాజన్నవాడు ఎప్పటికప్పుడు రాజ్యాన్ని పెంచుకుంటూ పోవాలి. శత్రువుల్ని కాలికింద పెట్టి అణగదొక్కాలి అన్నాడు ఆ చులకైనటువంటి అరుణముఖుడు కూడా. అవును మహారాజా, సైన్య సమేతంగా వెంటనే వెళ్ళి కర్పూరి ద్వీపాన్ని ముందు ఆక్రమించండి అని అందరూ మూకుమ్మడిగా అనడంతోనే దూరదర్శి మళ్ళీ ఇలా అంటున్నాడు. ముందు దూతను పంపించండి, మన గురించి తెలియజేయండి. హిరణ్యగర్భుడు మాట విన్నాడా? సరే సరి. వినలేదు, యుద్ధం తప్పదు, మరణమూ తప్పదు అని అన్నాడు. అలాగే అన్నాడు చిత్రవర్ణుడు కూడా. బహుశా దూరదర్శిని మెచ్చుకొలుగా చూశాడు కూడా. దూత బయలుదేరి వస్తున్నాడా అని అడిగాడు హిరణ్యగర్భుడు దీర్ఘముఖుడు చెప్పినటువంటి ఈ కథకు. ఆ అడగడంలో కోపంగాని ఆవేశంగాని లేదు, మామూలుగా అడిగాడంతే. దూత సంగతి తరువాత మాట్లాడుకోవచ్చు, ముందీ సంగతి చూడండి మహారాజా. ఎంత మదం, ఎంత దుర్మార్గం, ఎంత దురాశ వాళ్ళది! అనర్థాలన్నిటికీ ఆశే మూలం. అవునా కాదా? నాకు తెలిసి ఆశను జయించినవాడే మనిషి. అదృష్టవంతుడంటేనే అతను అన్నాడు దీర్ఘముఖుడు. అంతలోనే మళ్ళీ ఇలా అంటున్నాడు. దూతను పంపుదాం, మాట విన్నాడా సరే, లేదంటే యుద్ధమంటూ దూరదర్శి అన్నాడు చూశారా? అప్పుడు నాకు భలే కోపం వచ్చింది. వచ్చి చిత్రవర్ణుడితో ఇలా అన్నాను. ఏమన్నానంటే, చెప్పేవాడు ఎన్నైనా చెబుతాడు, వినేవాడికి ఓపిక ఉండాలి. అలాగే చెప్పిందంతా వినేవాడు నమ్మకూడదు. వివేకంగా అందులో నిజానిజాలు ఆలోచించాలి. దున్న ఈనిందంటే దూడని కట్టేయమన్నాడట మునుపటికి ఎవరో. విషయమేంటంటే, యుద్ధమంటూ చంకలు గుద్దుకోకండి. మా రాజు హిరణ్యగర్భుడు ఆషామాషీ కాడు, మహావీరుడు. అతన్ని గెలవడం చాలా కష్టం. మంత్రులకేం పోయింది? ఎన్నైనా చెబుతారు. రాజు మెప్పు కోసం మంత్రి అన్నవాడు సాధ్య అసాధ్యాలు ఆలోచించకుండా నోటుకొచ్చింది వాగుతాడు. రాజు సాధ్యాసాధ్యాలు గుర్తించాలి. యుద్ధమని ముందుకు తోస్తారు. పరిగెత్తావా? పోయేది నీ రాజ్యమే. ఈ మంత్రులదేముంది? నువ్వు కాకపోతే మరొక రాజు, ఎవరో ఒకరు తప్పకుండా వాళ్ళ ఎదుట కొలువుదీరుతారు. ఇక మిగతావన్నీ కూడా మామూలే అని అన్నాను. నా మాటలకు చిత్రవర్ణుడు సన్నగా నవ్వాడు. నవ్వి ఇలా అన్నాడు. మహారాజా, పోయేది ఎవరి రాజ్యమో తేలిపోతుంది. ముందు నువ్వు మీ రాజ్యానికి వెళ్ళి మీ రాజుని యుద్ధానికి సిద్ధంగా ఉండమను. నీతోపాటు మా దూతగా ఈ చిలుక అరుణముఖుడు కూడా వస్తాడు అని చెప్పాడు. చిత్రవర్ణుడు చెప్పిన ఆ మాటకు అరుణముఖుడు గొల్లుమన్నాడు. మహారాజా, నేనీ మూర్ఖుడితో ప్రయాణం చెయ్యను. వాణ్ణి ముందు వెళ్ళమనండి, తర్వాత నేను వెళతాను. మీ మాటను కాదంటున్నందుకు నన్ను క్షమించండి అని అంది. ఏమైంది మమ్మీ? ఎందుకు చిలుక వెళ్ళను అంటోంది? ఏమో, అది తెలియకే చిత్రవర్ణుడు కూడా నీలాగే అడిగాడు చిన్ని తల్లి. విందాం. చిత్రవర్ణుడు ఎందుకలా అంటున్నావు అని చిలుకను అడగగా చిలుక సమాధానంగా ఇలా చెప్పింది. ఎందుకంటున్నానంటే మహారాజా, శత్రువుతో ఎన్నడూ ప్రయాణం చెయ్యకూడదు. చేస్తే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్టే. మంచివాడితో కలిస్తే పువ్వులతో పాటుగా దారము సువాసన అనిపించినట్టుగా మంచి గుర్తింపును పొందుతాం. అదే చెడ్డవాడితో కలిస్తే ఇనుముతో కలిసిన నిప్పుకు కూడా సమ్మెట దెబ్బలు తప్పవన్నట్టుగా కష్టాల పాలవుతాం. ఇలాంటివాడితో సాంగత్యం చేజేతులా చావుని కొని తెచ్చుకోవడమే. కాకి హంస అని ఓ కథ ఉందిలే. ఆ కథలో హంసలా ముగిసిపోతానేమోనని నాకు భయంగా ఉంది అని అన్నాడు అరుణముఖుడు. హంసకథ ఏంటి? ఏంటా కథ నాకు చెప్పువు అని కుతూహలంగా చిత్రవర్ణుడు అడిగాడు. అరుణముఖుడు ఆ కథను చెప్పడం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఆ కథ చెప్తావా మమ్మీ? వద్దా? కావాలి, చెప్పు మమ్మీ. అనగనగా ఓ నగరం. ఆ నగరం పేరు ఉజ్జయిని. ఉజ్జయిని నగర శివార్లలో ఓ రావి చెట్టు ఉండేది. ఆ చెట్టు మీద ఓ కాకి, ఓ హంస గూడు కట్టుకొని ఉండేవి. ఒకరోజు ఓ బాటసారి అక్కడకు వచ్చాడు. ఎండన పడి వచ్చాడేమో. చెట్టు కింద చల్లగా ఉండడంతో నీడపట్టున పడుకున్నాడు. అలసిపోయాడేమో పాపం. వెంటనే నిద్రపోయాడు. కాసేపటికి నీడ తొలగిపోయింది. ఎండ చుర్రున అతని కళ్ళల్లో పడుతోంది. అది చూసింది హంస. మంచి నిద్రలో ఉన్నాడు
పాపం అనుకుంది. జాలిపడి ఎండ బాటసారి మీద పడకుండా తన రెక్కలు అడ్డుగా పెట్టింది హంస. అబ్బా మమ్మీ, హంస ఎంత మంచిది కదా. హంసను మంచిదని మెచ్చుకోవడమే కాదు, నువ్వు కూడా అలా మంచి పాపవని గుర్తింపు తెచ్చుకోవాలి. మరి తెచ్చుకుంటావా? తప్పకుండా మమ్మీ. సో క్యూట్. సరే, కథలోకి వెళితే, చెట్టు మీద హంసతో పాటు కాకి కూడా ఉంది కదా. ఆ పైకొమ్మ మీద కూర్చున్న కాకి వల్లెరుగక నిద్రపోతున్న బాటసారిని చూసింది. కన్ను కుట్టింది దానికి. హాయిగా నిద్రపోతున్నాడు, నిద్రపోనిస్తానా, చెడగొట్టను అనుకుంది. సరిగ్గా బాటసారి మొహాన పడేటట్టుగా రెట్టవేసింది. రెట్టవేసి అక్కడ్నుంచి వెంటనే ఎగిరిపోయింది. దానివల్ల కాకికి వచ్చే లాభమేమీ లేదు. కాకపోతే సరదా. దుర్మార్గుల ఆలోచనలన్నీ ఇలాగే ఉంటాయి. మెలకువ వచ్చింది బాటసారికి. మొహాన వెచ్చగా పడ్డ రెట్ట తుడుచుకుంటూ పైకి చూశాడు. రెక్కలు చాచి కూర్చున్న హంస కనిపించింది అతనికి. తన మీద రెట్టవేసింది హంసేనని భావించి బాటసారి ఒక్కసారిగా కోపం తెచ్చుకొని పక్కనున్న విల్లు అందుకున్నాడు. బాణాన్ని సంధించి గురి చూసి కొట్టాడు. పాపం, దెబ్బకి విలవిల్లాడుతూ హంస కిందపడి చచ్చిపోయింది. అయ్యో పాపం కదా మమ్మీ. కదా. అయితే ఆ పాపిష్టి కాకి మాత్రం పాపి చిరాయువు అన్నట్టుగా బతికిపోయింది అంటూ కథ ముగించాడు అరుణముఖుడు. కథను విన్న చిత్రవర్ణుడు బావుంది బావుంది అంటూ నవ్వాడు. కథను చెప్పిన అరుణముఖుడు చిత్రవర్ణుడితో ఇలా అన్నాడు. ఈ కథలో కాకిలాంటివాడు ఈ దీర్ఘముఖుడు. వీడితో ప్రయాణం అందుకే ప్రమాదమంటున్నాను మహారాజా. దయచేసి నన్ను అర్థం చేసుకొని నాకు మీరు సహాయం చేయాలి ఈ విషయంలో ఎలాగైనా అని అన్నాడు. చినితల్లి, మరి అరుణముఖుడు ఆలోచించింది కరెక్టే అంటావా? అంటే మమ్మీ కరెక్టే కదా. ఎలా? ఎలాగంటే ముందుగానే ప్రమాదం జరుగుతుంది అని తెలుసుకుంటున్నాడు కదా. మరి అది గ్రేట్ విషయమే కదా మమ్మీ. కదా. వెరీ గుడ్. నువ్వు చాలా బాగా గెస్ చేస్తున్నావు. సరే, తర్వాత ఏం జరిగిందో వింటావా? వింటాను మమ్మీ. కానీ సమయం అయిపోయింది కాబట్టి తర్వాత ఏం జరిగిందో రేపు విందాం. అలాగే మమ్మీ.